మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత తలెత్తింది. ఇక ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసినటువంటి గుడిసెలను తొలగించేందుకు అధికారులు యత్నించారు. అధికారులు వెనక్కి తిరిగి వెళ్లాలంటూ గుడిసె వాసులు ఆందోళనకు దిగారు. ఇక అంతేకాకుండా అధికారులకు పోలీసులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేపట్టారు. ఎమ్మెల్యే వచ్చే వరకు వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించుకొని కూర్చున్నారు. క్రమంలో గుడిసె వాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు ఇలా గుడిసెలను తొలగించడం ఏంటని వారు వాపోతున్నారు. పాత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు అతను ఆక్రమించుకున్న ల్యాండ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే మేము చూపిస్తాము, అక్కడే కట్టుకోండి, మీరు అక్కడ కట్టేయండి. కానీ ఇక్కడ పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నామో, మేము 3 సంవత్సరాల నుంచి పిల్లలు జల్లలతోని దోవలలా మేము ఉంటున్నాము. మీకు కార్యాలు కట్టడానికి ఎక్కడ తక్కువైనాయండి? మీకు ఎక్కడ లేకుండా ఉన్నాయి? ఇక్కడే కావాలా? ఇక్కడే ల్యాండ్ ఉందా? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే కాదు కదా. ఇది లావణ్య పట్ట, ఇది అప్పట్లో లావణ్య పట్ట కాబట్టి ఇది మాకు కావాలి ఈ భూమి. మేము ప్రజలు లేనిది మీరు ఎక్కడిది? మీరు ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం లేదు, మేము ఉంటేనే ప్రభుత్వము. మీరు మా పేద ప్రజలకు చూడకుండా మీరు సీట్లో కూర్చొని అట్లా మాట్లాడడం అది మా గుడిసెవాసులు కానీ మాకు కానీ ఎలాంటి దౌర్జన్యం చేయొద్దు. మీరు రిటర్న్ ఆఫీసర్లకు ఫోన్ చేసి మీరు పిలిపించుకోవాలి. కానీ ఇక్కడ దాడులు కనుక అలా చేస్తే ఇక్కడ గుడిసెవాసుల మీద గుడిసెల మీద ఒక దెబ్బ పడ్డా కూడా మేమైతే అసలే ఊరుకోము. పాత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శంకర్